పూర్వజన్మలో ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం బ్యాలెన్స్ తీర్చుకోవడం కోసం మన జీవితంలోకి మన పశువుల రూపంలో గోవులు, కుక్కలు, నక్కలు, కొంతమంది పిల్లులు పెంచుకుంటారు, కొంతమంది పావులు పెంచుకుంటారు. ఇప్పుడు కుక్క ఉంది నాన్న, దాని లైఫ్ స్పాన్ ఎంత 14 years, కానీ దాన్ని ఎంత ప్రేమగా చూస్తారు, అమితమైనటువంటి ప్రేమ. కొడుకుల కంటే కూతుళ్ళ కంటే అల్లారు ముద్దుగా చూస్తూ ఉంటారు. కానీ అది బతుకుండే 14 ఏళ్ళని తెలుసు మనకి. పిల్లలు లేనటువంటి వాళ్ళు వాటిల్నే సంతానంగా భావించేటువంటి వాళ్ళు ఉంటారు. హోమాలు చేయించడానికి కూర్చోబెట్టిన వాటి పేర్లు కూడా చెప్పి హోమం చేయించేవాళ్ళు చాలా మంది ఉంటారు, దానికి హెల్త్ బాగాలేదని. అంటే ఇక్కడ ఏంటి, ఆ బంధం 14 ఏళ్ల బంధం పూర్వజన్మలో ఏదో ఒక రూపంలో వీడితో బ్యాలెన్స్ ఉంది. ఈ 14 ఏళ్ళు రుణానుబంధం తీర్చుకోవడానికి ఒక జంతువు రూపంలో వచ్చింది. గో కొన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు దాని ఆయుష్. అవునా? అంటే మన జీవితంలో మన ఇంట్లో గో వచ్చింది అంటే 30 సంవత్సరాలు మనకు లాస్ట్ జన్మలో దాని బ్యాలెన్స్ ఉన్నాం. అలాగే పశు పత్ని భార్య కూడా పూర్వజన్మ సుకృతమే. మరి మధ్యలో విడాకులు తీసుకుంటున్నారు కదా, అంటే ఎన్ని రోజులైతే బ్యాలెన్స్ ఉంటుందో అన్ని రోజులు కలిసి ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు.